హాయ్ అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రాగి దోశ, కొబ్బరి చట్నీ అండి. ముందుగా పిండి జల్లించుకోవడం కోసం ఒక బేసిన్ తీసుకొని, జల్లెడ తీసుకొని 2 గరిటెలు గోధుమ పిండి, 2 గరిటెలు రాగి పిండి వేసుకొని జల్లించుకోవాలండి. రాగి పిండినే సోడిపిండి అంటారండి మా వైపు. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, నీళ్ళు పోసుకొని పలుచగా నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక కొబ్బరి చిప్ప తీసుకుంటున్నానండి. దానికి సరిపడా పుట్నాల పప్పు, అదే వేపిన శనగపప్పు అంటారండి. అందులో 3 పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చట్నీ మిక్సీ పడుతున్నప్పుడే తాలింపు కూడా రెడీ చేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో తీసుకొని వేయించిన తాలింపు కూడా వేసి పక్కన పెట్టుకోవాలండి. దోస వేయడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ చిలకరించినట్లయితే పాన్ హీట్ ఈక్వల్ అవుతుందండి. ఇప్పుడు ఒక గరిటెతో పిండి తీసుకొని దోస వేసుకొని ఇది బ్రౌన్ కలర్‌లో చేంజ్ అవుతున్నప్పుడు అంచుల పైన ఆయిల్ వేసుకొని దోరగా కాలిన తర్వాత దోస తిరగ వేయాలండి. ఈ దోస కూడా ఈక్వల్ పార్ట్‌లో కాలాలి. కాలిన తర్వాత దీన్ని ప్లేట్‌లో తీసుకోవాలి. నేను కలిపిన పిండికి నాకు 8 దోసలు వచ్చాయండి. నాకు ఆ చట్నీ, ఆ దోసలు సరిపోతాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఆ రేషియో పెంచుకోండి. కానీ ఈక్వల్ పార్ట్స్‌లో పిండిని కలుపుకోవడం వల్ల మీకు హెల్తీ అండ్ టేస్టీగా దోసలు కూడా ఉంటాయి. చాలా చక్కగా వస్తాయండి చూపించిన విధంగా. ఓకే అండి. మా దోసలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై.